వెల్కమ్ టు S4 మీడియా. బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించిన ప్రోమోలో నాగార్జున చెప్పిన మాటల్ని బట్టి చూస్తే ఈ సీజన్లో కామన్ మ్యాన్ కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభంజనం అంటూ నాగార్జున చెప్పిన మాటల్లోని జనం అంటే అది కామన్ మ్యాన్ అని హింట్ ఉన్నట్టే కనిపించింది. అయితే ఇప్పుడు అదే నిజం కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా వెళ్లాలనుకునే వాళ్ళకి స్వాగతం పలుకుతుంది స్టార్మా హాట్స్టార్. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నెట్టింట వచ్చేసింది. మీరు బిగ్ బాస్ సీజన్ 9లోకి కంటెస్టెంట్ గా వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఇలా అప్లై చేసుకోండి అంటూ అప్లికేషన్ ఫామ్ నెట్టింట వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ప్రోమో రావడంతో ఈ సీజన్ అదిరిపోతుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, పగిలిపోతుంది అంటూ రివ్యూవర్స్ హైప్ ఇచ్చేట్టుగా వీడియోలు రిలీజ్ చేశారు. సీజన్ పగిలిపోవాలన్నా తరిగిపోవాలన్నా కంటెస్టెంట్స్ ఎంపికను బట్టే ఉంటుంది తప్పితే వీళ్ళు చెప్పే సొల్లు వల్ల కాదు. సీజన్కి ఏదో విధంగా హైప్ తీసుకుని వస్తే తాము చేసే రివ్యూ వీడియోలకు వ్యూస్ వస్తాయనే తాపత్రయంతో కొంతమంది రివ్యూవర్స్ ప్రభంజనం ఈసారి సీజన్ మామూలుగా ఉండదు అని వీడియోలు పెట్టేశారు. బిగ్ బాస్ ఆదిరెడ్డి అయితే ప్రతి సీజన్కి ఇదే మాట చెప్తాడు, చివర్లో తుస్సుమనిపిస్తుంది. అన్ని సీజన్ల ముందు బిగ్ బాస్ సీజన్ 6 పెద్ద తుస్సు అయిందంటే ఆదిరెడ్డి, గలాట గీతు లాంటి బిగ్ బాస్ రివ్యూవర్స్ ఆ సీజన్లో కంటెస్టెంట్స్గా వెళ్ళడమే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే నిజంగానే ఆడియన్స్లో బిగ్ బాస్ షో గురించి అంత హైప్ ఉందా అంటే ఆట మొదలైతేనే కానీ ఆ హైప్ రాదు. అది కూడా కంటెస్టెంట్స్ ఎంపికను బట్టే ఆ సీజన్ హిట్టా ఫట్టా అని తేలేది. ఓటీటీతో కలిసి ఇప్పటి వరకు తెలుగులో 10 సీజన్లు జరిగితే మనం ఫస్ట్ సీజన్ గురించో, 4వ సీజన్ గురించో, 5వ సీజన్ గురించో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటామంటే ఆ సీజన్ కంటెస్టెంట్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టే ఆ సీజన్లో కంటెస్టెంట్స్ ఎంపిక బాగుంది కాబట్టి ఆ సీజన్లు బాగున్నాయని ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే క్రమక్రమంగా బిగ్ బాస్కి ఉన్న క్రెడిబిలిటీ తగ్గిపోతూ వస్తుందనేది వాస్తవం. కంటెస్టెంట్స్ని కూడా సెలబ్రిటీ షో అంటే సెలబ్రిటీలనే కంటెస్టెంట్స్గా తీసుకునేవారు. కానీ ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా, సీరియల్ ఆర్టిస్టులే దిక్కయ్యారు. ఎవరైతే వివాదాల్లో ఉంటారో వాళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అనే స్థితికి వచ్చేసింది. ఇక కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ అంటే యాక్టు అనేట్టు చేశాడు పల్లవి ప్రశాంత్. ఇతను బిగ్ బాస్ హౌస్లో చేసిన ఫేక్ డ్రామాలను బిగ్ బాస్ హౌస్లో కామన్ మ్యాన్ అంటే వాడో పెద్ద ఫేక్ అనే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. అయితే సీజన్ 9లో సామాన్యులను కంటెస్టెంట్స్గా తీసుకోవడానికి స్టార్మా వ్యూహం పన్నింది. మొత్తం 5 లెవెల్స్లో ఈ కామన్ మ్యాన్ ఎంపిక ఉండబోతుండగా ఈ ఎంపికకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో పేరు, వివరాలతో పాటు మీరు బిగ్ బాస్లో ఎందుకు పాల్గొనాలని అనుకుంటున్నారో చెప్పే 3 నిమిషాల వీడియోని అప్లోడ్ చేయమని ఆప్షన్ ఇచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు సామాన్యుడిగా బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇలా అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. అయితే ఈ ఎంపిక అనేది పారదర్శకంగానే జరుగుతుందా అంటే డౌట్గానే ఉన్నాయి, చాలా అనుమానాలే ఉన్నాయి. 2వ సీజన్లో గణేష్, నూతన నాయుడు సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే నూతన్ నాయుడు ఓ రేంజ్లో రికమెండేషన్ చేసుకుని వెళ్ళాడో అందరికీ తెలిసిందే. ఇక 6వ సీజన్లో బిగ్ బాస్ రివ్యూవర్స్ ఆదిరెడ్డిని సామాన్యుడి కోటాలో హౌస్లోకి పంపించారు. అసలే అతను కామన్ మ్యాన్గా వెళ్ళాడనే విషయం అతనికి కూడా తెలిసి ఉండదేమో, అంత చిత్ర విచిత్రంగా జరిగింది అతని ఎంపిక. బిగ్ బాస్ రివ్యూలతో ఫుల్ పాపులర్ అయిన ఆదిరెడ్డి మిగిలిన కంటెస్టెంట్ని ఎలా అయితే ఎంపిక చేశారో అదే విధంగా చేశారు తప్పితే కామన్ మ్యాన్ కోటాలో అయితే కాదు. కానీ పేరుకు మాత్రం కామన్ మ్యాన్ కార్డ్ ఇచ్చారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ సామాన్యుడి కోటాలోనే వెళ్ళాడు. కానీ అతను బయటకు వచ్చిన తర్వాత బండారం బయటపడింది. పేరుకు మాత్రమే సామాన్యుడి కోటా, కానీ అంతకుముందే మనోడు అన్ని సెటప్ చేసుకుని వెళ్ళాడనే విషయాలు బయటకు వచ్చాయి. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన ఈ కామన్ మ్యాన్ కోటా అయితే పారదర్శకంగా జరగలేదనే విషయం నూతన్ నాయుడు, ఆదిరెడ్డి, పల్లవి ప్రశాంత్లను బట్టి తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం మీరు బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నారా అంటూ ఎవరైనా బిగ్ బాస్ షోపై ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి ఎరవేస్తున్నారు. ఒక రకంగా వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడమే అవుతుంది. ఇప్పటికే కొంతమంది బిగ్ బాస్ షోపై ఆసక్తి ఉన్నవాళ్ళు అన్నపూర్ణ స్టూడియోల దగ్గర, పబ్లిక్ పార్కుల దగ్గర టెంట్లు వేసుకుని నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. నిజంగా సామాన్యులకు అవకాశం ఇస్తే మంచిదే, కానీ బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే టాలెంట్ ఒక్కటే కాదు, రికమెండేషన్స్ కూడా మస్ట్ అనేది అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు, బిగ్ బాస్ షో గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. కనీసం ఈ సీజన్లో అయినా రికమెండేషన్లు పక్కన పెట్టి సామాన్యులకు అవకాశం కల్పించాలనేది కోరుకుందాం.